క్యూ న్యూస్ వారికి నా యొక్క నమస్కారము. నేను రఘునందనచారి రిటైర్డ్ సామాజిక కార్యకర్త. నాది పోలేపల్లి. ఇది నేను వ్యవసాయదారుని కూడా. నాకు ఒక 9 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతం ఇక్కడ పోలేపల్లిలో ఈ యొక్క శిబిరం రిలే నిరాహార దీక్ష అనేటువంటి శిబిరం ఏదైతే మేము ఏర్పరచుకొని రిలే నిరాహార దీక్ష చేస్తున్నామో, మా వెనుక చాలా పెద్ద బాధక సాధకాలు చాలా ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాము. దాని గురించి కొన్ని ముఖ్య విషయాలు మీతో చెప్పుదామని ఇక్కడ సెజ్జు 2001 నుంచి పోలేపల్లి గ్రామంలో అసైన్డ్ భూములు, గైరాన్ భూములు కానీ పట్టా భూములు కానీ దాదాపు 1000 ఎకరాల పొలము భూసేకరణ చేశారు. రెవెన్యూ ఆర్డీఓ కలెక్టర్ ద్వారా భూసేకరణ చేశారు. ముందు భూసేకరణ చేసినప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్, అది గ్రీన్ పార్కు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మోసపుచ్చి గ్రీన్ పార్కింగ్ అని చెప్పి భూసేకరణ చేసిండ్రు. అయ్యా, మాకు ఇవి జీవనోపాధి కోల్పోతాము, మా జీవనం పాడైపోతుంది, మా జీవితాలు పాడవుతాయి, మా పిల్లల నోట్ల మన్ను పడుతుంది, మేము పొలాలు ఇవ్వము అన్నప్పుడు వారు ఒక జీవో తీసిండ్రు. జీవో తీసినాక కొయ్యమొర్ర మేము ఇవ్వమన్నా కూడా ఒక ఆర్డినెన్స్ తీసి భూములు లాక్కున్నారు. అగ్గొసగ్వ అప్పటి 6 రేట్ల ప్రకారంగా మొత్తంపై 6 రేట్ల ప్రకారంగా చూసినా మా నోట్ల మన్ను పడ్డే అట్లే మన్ను పడ్డట్లే, రైతుల నోట్ల మన్ను పడ్డట్లే, సరి అయినటువంటి దాని ప్రత్యామ్నాయంగా ఏమీ చేయలేదు. అప్పుడు ఆ భూమి తీసుకున్నప్పుడు ఆ యొక్క కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఈ గ్రామానికి భూములు చాలా మటుకు 75%, 85% పోలేపల్లి భూములే పోయినాయి, పోలేపల్లి గ్రామానికి చెందిన భూములే పోయినాయి. కాబట్టి వారికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి, అంటే వీరికి కంపెనీ వాళ్ళకు టర్మ్స్ అండ్ కండిషన్ తోటి ఒప్పందంతో మీకు ఇది చేస్తాము, అది చేస్తాము, నీళ్ళ సౌకర్యము, లేకపోతే ఇంటింటికి ఒక యువతకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ఎన్నో రకరకాలుగా మభ్యపెట్టి మమ్మల్ని మోసపుచ్చి, అప్పుడు ఆ కాలంలో ఎవరైతే కర్ణాలు పెద్దలు కొంచెం ఉండండి, పెద్దలు కర్ణాలు పటేన్లు పట్వారీలు అంతా వాళ్ళే, అగ్రకులం వాళ్ళే. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. అయితే ఏమైందంటే అప్పటి వాళ్ళు రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు వీళ్ళంతా కలిసి, కొంతమంది దళారులు వీళ్ళంతా కలిసి, పట్వారీలు, మాజీ పట్వారీలు వీళ్ళంతా కలిసి అక్కడ వాళ్ళతో కుమ్ముకై చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మభ్యపెట్టి భూములు లాక్కొని భూములు తీసుకున్న తర్వాత ఆ యొక్క గ్రీన్ పార్కింగ్ అనేటువంటిది పోయి మాకు ఒక గరళాన్ని తెచ్చిపెట్టారు. ఆ గరళం ఏంటది అంటే మొత్తము 70-85% మొత్తము కెమికల్ ఫ్యాక్టరీలే, ఫార్మా కంపెనీలు, ఫార్మా కంపెనీలు. నాన్ ఫార్మా లేదు, నాన్ కెమికల్ అనేటువంటిది లేవు. ఏదో 1, 2, 3 తప్ప, ఒక 7-10 తప్ప, 7-10 కూడా లేవు, ఒక 2-3 తప్ప అన్ని మిగతా అన్ని కెమికల్కు సంబంధించి. ఈ కెమికల్ వల్ల ఏమవుతుందంటే కెమికల్ మొత్తము 2000-3000 ఫీట్ల లోపు ఒక డ్రిల్లింగ్ చేసి దాంట్లో ఒక మిషన్ ఫిట్ చేసి మళ్ళీ దానిపైన ఏం చేస్తుందంటే ఒక ఇక్కుడు గుంతలాగా అనేటువంటి కొంత ఒక అర కిలోమీటర్ దూరం, అలా పొడవు, 1 కిలోమీటర్ పొడవు, దాదాపు 400 మీటర్ల పొడవు, వెడల్పు దాదాపు భారీ వెడల్పు చేసి అది ఒక ఇంకుడు గుంత అనేటువంటిది తయారు చేసి దాంట్లో ప్రెస్సింగ్ చేస్తారు నీళ్ళు. మొత్తము దాదాపు పోలేపల్లి కాకుండా ముదిరెడ్డిపల్లి, రాపల్లి, రాజపురం దాకా ప్రాకింది. ఇది ఏమవుతుందంటే మా బోర్లు 260 ఫీట్లు, స్వయంగా నా బోరే 500 ఫీట్ల లోపల ఉన్నటువంటి భూగర్భ జలము మొత్తము సర్వనాశనం అయిపోయింది. నీళ్లు మొత్తము హార్డ్నెస్ అంటే అది ఏమంటుందని హార్డ్షిప్ అనేటువంటి 2500, 3500 అలాంటప్పుడు ఆ వరి మొలక అనేటువంటిది చచ్చిపోతుంది. 3 రోజులకి చచ్చిపోతుంది వరి మొలక. వరి నారు వేసినాక కూడా మొత్తం చచ్చిపోయి దాదాపు ఒక 75% చచ్చిపోయి తర్వాత మొలకెళ్తుంది, వాటి అదృష్టం. ఇక ఈ రకంగా అదొకటి భూగర్భ జలమే కాకుండా వాయు కాలుష్యము, జల కాలుష్యము, బహిరంగంగా నీళ్లు ఫ్లోయింగ్ చేస్తున్నారు, భూమిపైన నీళ్లు ఫ్లోయింగ్ చేస్తున్నారు. ఈ రకంగా భూగర్భ జలాల వల్ల పంటలు నష్టమవుతున్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, పశువులు కూడా చచ్చిపోతున్నాయి. జనాలకు అనారోగ్యాన్ని బారిన పడ్డారు. కాబట్టి ఈ రకరకాలుగా పొల్యూషను,
వల్ల మాకు ఒక గరణం తెచ్చిపెట్టిండ్రు. దానివల్ల ఈ కంపెనీ మొత్తము చూడండి, ఒక్కొక్క చోట చూడండి ఇష్టానుసారంగా నీళ్లు వదులుతున్నారు. వాళ్ళకు నేను 2017, 16, 2010 నుంచి ఇస్తున్నాను. ఇదిగోండి NGT అనేటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటి చివరికి వీళ్ళు ఏ సహాయం చేయకపోయినా నేను కలెక్టర్ను ఆశ్రయించాను, ఆర్డీఓని ఆశ్రయించాను, పీసీబీని ఆశ్రయించాను. ఇదిగోండి పీసీబీకి 2017లో ఇచ్చిన ఒక రిపోర్ట్ అండి, ఇది పీసీబీ రిపోర్ట్ అండి. ఈ పీసీబీ వాళ్ళే చెప్పారండి మాకు ఇది పంటకు పనికి రాదు, ఈ పొలాలు పంటకు పనికి రాదు అని చెప్పి పీసీబీ వాళ్ళు చెప్పారు. ఈ పీసీబీ వాళ్ళు చెప్పిన తర్వాత చెప్పిన ప్రకారంగా నాకు పంట కూడా వెళ్తలేదు. నేనే కాదు, నా రైతులంతా, నా గ్రామ ప్రజలు రైతులంతా బాధపడుతున్న రైతులంతా పంటలు వెళ్ళక ఆరోగ్యాలు పాడై చూడండి ఎన్ని పనికిరేవండి ఇవన్నీ వాళ్ళే. ఇదిగోండి రిక్వెస్ట్ టు ఫర్నిష్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండర్ రైట్స్ టు ఇన్ఫర్మేషన్ CH రఘునందన్ చారి లేక్ బుచ్చయ్య ఆక్యుపేషన్ ఫార్మర్. ఇదిగోండి ఈ నంబర్ అండి, సర్వే నెంబరు 408 6 404 3 2 ఇవన్నీ అండి. నానాక రకాలుగా వాళ్ళు కాలుష్యం వెదజల్లుతున్నారు. దీనివల్ల మా పొలాలన్నీ పాడవుతున్నాయి. ఇదిగోండి ఇవన్నీ రిపోర్ట్లు అండి, ఇవన్నీ రిపోర్ట్లు. ఈ రిపోర్ట్లు ఇవి పంటకు పనికి రావు అని ఈ టెస్టింగ్లో వెల్లడైంది. దీని తర్వాత ఇదిగో చూడండి ఇవి కూడా టెస్టింగ్ అవుతుంది. ఇక 2016లో టెస్టింగ్, ఈ పొలాలు పనికిరావు, వ్యవసాయానికి పనికిరావు అని చెప్పి ఆ యొక్క అగ్రికల్చరల్ పీసీబీ వాళ్ళు టెస్టింగ్ అనేది వెల్లడైంది. కాబట్టి అది ఒక్కటే వ్యవసాయమే కాకుండా, వ్యవసాయ పొలాలే నష్టమే కాకుండా ఆరోగ్యాలు పాడవుతున్నాయి, జనాల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. తర్వాత ఈ కంపెనీలు ఎన్ని చెప్పినా, ఎన్ని వినతి పత్రాలు కలెక్టర్కు, ఆర్డీఓకు, పీసీబీ వాళ్లకు, సంబంధిత ప్రతి డిపార్ట్మెంట్కి ఇచ్చినా కూడా ఏమీ ప్రయోజనం లేకపోతున్నది. మా ఘోష ఎవరు వినిపించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. చివరికి డంప్ యార్డ్ అనేటువంటిది ఇది ఏదైతే ఉన్నదో ఆ శ్వాస మొత్తం కెమికల్ మిగిలిపోయినటువంటి బాటిల్స్, దాంట్లో ఉన్నటువంటి కెమికల్, ఆ యొక్క గ్లౌజులు, ప్లాస్టిక్ కవర్లు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ తగలబెడతారు. ఆ యొక్క జల కాలుష్యము కంపెనీతోటి వెదజల్లినటువంటివే కాకుండా ఆ డంప్ యార్డ్ తోటి కూడా మేము వాసన పీల్చుకోలేక మేము చాలా నష్టం జరుగుతున్నది. రెండవది అది కంపెనీలో ఏదైతే భూములు కోల్పోయిన వాళ్లకు 200 గజాలు అనేటువంటి పొలాలు ఇచ్చిండ్రు. ఏదైతే ఈ ప్లాట్లు ఉన్నాయి కదా, ఆ ప్లాట్లు 70,000 రూపాయలు నిర్మాణానికి అని ఇచ్చిండ్రు. ఆ 70,000 రూపాయలు కూడా సరిగా ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్లాట్లు కూడా అంతా రియాల్టర్లు ఎగబడ్డారు. ఆ రియాల్టర్లు ఈ ఊరు వాళ్ళే రియాల్టర్లు ఎగబడ్డారు. విషయం ఏంటంటే ఈ యొక్క కంపెనీల వాళ్లకు బలమైనటువంటి వాళ్ళకు ఏదైతే బలం ఉన్నదో ఆ బలాలు ఏంటంటే వారికి నీళ్లు సప్లై చేస్తారు కొంతమంది, వ్యవసాయ బోర్లతో నీళ్లు సప్లై చేస్తారు కొంతమంది, ఏది ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు. రెండవది ఒక్కొక్క మహానుభావుడు ఏంటంటే ఏకంగా తన ఇంటి నుంచి పైప్ లైన్ వేసి కంపెనీలకు సప్లై చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి ప్లాంట్ ద్వారా నీళ్ళు సప్లై చేస్తున్నారు. తర్వాత వీళ్ళకే మాజీ సర్పంచులు, వీళ్ళు అది కూడా మాజీ సర్పంచులు అగ్రకులాల వాళ్లకు, పెత్తందారులకు, వాళ్లకు మాత్రమే వాళ్ళను చేతిలో పట్టుకున్నారు. ఈ కంపెనీ వాళ్ళు చేతిలో పట్టుకున్నారు. ఇకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులను చేతిలో పట్టుకున్నారు. అంటే ఇండైరెక్ట్గా ప్రతి దాంట్లో వాళ్ళకు సంబంధం ఉంది. ఇలాంటి వీళ్ళకు ఇంత వాళ్ళకు బలంగా ఉన్నప్పుడు, బలీయమైనటువంటి ఉన్నప్పుడు మా మాట ఎందుకు వింటారు? మా యువత. నా పేరు కొంగలి రాజు. భూ నివాసిత పోరాటం చేస్తున్న గ్రామంలో అన్ని యోజన సంఘాలు కలిపి ఈ పోరాటానికి పూనుకున్నాయి. ఈ పోరాటానికి పూనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే భూములు సెజ్జు ఏర్పడి 2004 నుంచి 2009 వరకు, 2009లో కంపెనీలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధి శూన్యం. ఇక్కడ గత ఎమ్మెల్యేలు వస్తురు పోతురు, సర్పంచులు వస్తురు పోతురు, మంత్రులు వస్తురు పోతురు, ఎంపీలు వస్తురు పోతురు, కానీ ఇప్పటి వరకు గ్రామ అభివృద్ధి అనేది శూన్యం. సెజ్జు ఏర్పడ్డది. సెజ్జు వల్ల మండలం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రానికి కూడా ఆమ్దాని ఉంది. కానీ మా గ్రామానికి కాలుష్యం మిగిలింది. కాలుష్యం ఇక్కడ మనం ముందలా చూసుకుంటే కాలుష్యం మొత్తం కాలుష్యం పోలేపల్లి అయింది. సెజ్జు పోలేపల్లి కాదు, ఇప్పుడు మన గ్రామం పేరు కాలుష్యం పోలేపల్లి పెట్టుకోవాలి. అక్కడ కెమికల్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ బాయిల్ చేయడం కానీ, అంటుపెట్టడం కానీ అవన్నీ జరగడం వల్ల అది మొత్తం ఊళ్ళో జనాలు మెల్లు పీల్చుకొని చర్మ రోగాలు కావచ్చు, శ్వాస రోగాలు కావచ్చు, ఈ విధంగా రోగాల బారిన పడుతున్నారు. అందుకే ఈ విలేజ్ పేరు కాలుష్యం పోలేపల్లి అని పెట్టుకోవాలి. ఈ విలేజ్ను పట్టించుకున్న నాదుడు లేకుండా పోయింది ఇప్పటి వరకు. ఏంది అసలు జనాలు కనీసం ఓట్ల కోసమేనా జనాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు వచ్చేది కేవలం ఓట్ల కోసమేనా? జనాల బాగో ఎంతవరకు చూడరా? ఈ సెజ్జు ఏర్పడ్డప్పుడు భూమి కోల్పోయిన రైతులకు
200 గజాల ప్లాటు జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీ ఇస్తామని. ఇప్పటి వరకు కూడా ఏ కుటుంబానికి కంపెనీ ఎంప్లాయ్మెంట్ చేసిన ఘనత ఏ కంపెనీ కూడా లేదు. కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వాలంటే సర్వం కోల్పోయారు. భూమి ఇచ్చి కంపెనీకి సెజ్జుకు సర్వం కోల్పోయారు. వాళ్ళ కుటుంబం ఒక్కొక్కరిది దాదాపు 30 ఎకరాలు, 15 ఎకరాలు, 5 ఎకరాలు, ఎకరా 2 ఎకరాలు ఈ విధంగా పోయినా కానీ ఒకటే ప్లాట్ ఇచ్చారు. ఇక్కడ ఆ 200 గజాల ప్లాట్ ఇచ్చిర్రు, దానికి కండిషన్లు పెట్టిర్రు, అమ్ముకోవద్దు కొనొద్దు, సరే కండిషన్లు పెట్టిర్రు. దాన్ని గవర్నమెంట్గా పనిచేసిన స్థానిక పంచాయత్ సెక్రటరీ గారు ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చి ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ అలాట్ చేసి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కమర్షియల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కానీ ఇక్కడ ఉన్న సెజ్జులో రైతులకు మాత్రం పోయి అడిగితే మీకు ఇల్లు లేదు, మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి పర్మిషన్ లేదు అని ఈ విధంగా ఆఫీసర్లు చెప్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకేమో మొన్నటి వరకు ఏదో డేట్లు ఇచ్చి ఆ విధంగా చేసారు. జాబులు లేవు. ఇక్కడ 200 గజాల ప్లాట్ ఇచ్చి ఇక్కడ న్యాయం చేయలేరు, కాలుష్యం మిగులుతుంది. కాంట్రాక్ట్ల విషయానికి వస్తే ప్రతి కంపెనీలో హైదరాబాద్ వాళ్ళు వస్తారు. హైదరాబాద్ వాళ్ళకు, మామనార్ వాళ్ళకు, దచ్చల వాళ్ళకు ఎవరెవరికో కాంట్రాక్ట్లు ఉన్నాయి. కాంట్రాక్ట్లు కానీ వెండర్స్ కానీ ఎవరెవరికో వేరే వాళ్ళకు ఉన్నాయి. భూములు కోల్పోయిన రైతులకు ఇస్తే కదా భూములు ఇప్పుడు గ్రామం విలేజ్ అభివృద్ధి అనేది జరిగేది. ఇప్పుడు యువత దాదాపు 200 మంది 250 మంది యువత ఉంటారు ఊళ్ళో. యువతకు ఏ రోజు కూడా ఏ ఒక్క ఈ గ్రామంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తామని ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఇప్పటివరకు కనీసం. నా పేరు పురుషోత్తం గంధం. మేము ఇక్కడ ఈ రిలే నిరాహార దీక్ష గత 3 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. పూలేపల్లి గ్రామ యువత అందరు కలిసి, అన్ని యువజన సంఘాలు మరియు ప్రజలు కలిసి. అయితే ఈ పూలేపల్లి సెజ్లో ఆల్మోస్ట్ దాదాపుగా 2006లో ఈ సెజ్ అనేది ప్రారంభం జరిగింది. అప్పుడు చాలా గొడవలు అయినాయి. చాలామంది రాజకీయ నాయకులు, పెద్ద రాజకీయ నాయకులు కూడా వచ్చి దీన్ని అడ్డుకోవడం జరిగింది. కాకపోతే అప్పుడు ఏంటంటే ఇక్కడ అసైన్డ్ భూములు ఎక్కువ ఉండడం వల్ల అసైన్డ్ భూములతో పాటు పట్టా భూములను కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ఇక్కడ ఇంటింటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పేసి జాబ్ కార్డు జారీ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకి నివాసం కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఈ సెజ్జులో ఎవరివైతే పొలాలు పోయినాయో దాంట్లో నేను కూడా ఒక బాధితున్నే. సో మావి కూడా దీంట్లో పొలాలు పోయినాయి ఆ టైంలో. కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ 200 గజాల ఇల్లు జాగా కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏమైందంటే కొందరు రియాల్టర్లు ఎవరైతే ఈ ప్లాట్లు పోయిన పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరికీ డబ్బు అవసరం చూసి, డబ్బు ఆశ చూపించి వాటిని అప్పుడున్న పంచాయతీ సెక్రటరీతో కుమ్మకైపోయి తక్కువ ధరకు ఆ ప్లాట్లను తీసుకొని వాటికి డోర్ నెంబర్లు కూడా తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు. ఒక నార్మల్ బ్రిక్స్తోని కన్స్ట్రక్షన్స్ చేసుకొని చిన్నగా 10x10, 10x15 అనే చిన్న రూమ్ లాగా కూడా కాకుండా ఓపెన్గా చిన్న వాల్ కన్స్ట్రక్షన్ చేసి దాన్నే ఇల్లులాగా ప్రూవ్ చేసి, సో వాళ్ళకి ఏమంటే రాంగ్ వేలో వాటికి పేపర్స్ని క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. వాస్తవానికి అవి రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ అమ్మడానికి కానీ ఎటువంటి వెసులుబాటు మనకు ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు, సెజ్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. అవి ఎంతసేపు ఉన్నా సరే వీళ్ళు నివాసం కల్పించుకోవడం కోసం వాళ్ళు ఒక 70,000 కూడా ఇస్తా అని చెప్పి అప్పుడు చెప్పినారు. కానీ ఆ 70,000 కూడా చాలామంది రైతులకి అది అందలేదు. అట్లనే ఈ కంపెనీలు ఎప్పుడైతే జాబ్ కార్డు ఇచ్చినారో ఏ ఇంట్లో ఇంటికి ఒక ఉద్యోగం, అంటే వాళ్ళు చదివిన చదువును బట్టి అది ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, వాళ్ళని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో కూడా ఇంతవరకు మా పూలేపల్లి గ్రామ యువతకు వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇంతవరకు దొరకలేదు. దీంట్లో కొందరు నాయకులు, రాజకీయ నాయకులు, మా పూలేపల్లి నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ స్వలాభం కోసం కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడము, వాళ్లకు సంబంధించిన వాళ్ళకే జాబులు ఇచ్చుకోవడము, అట్లా పూలేపల్లి ప్రజలను గత 15 ఏండ్ల నుంచి ఈ సెజ్లో అందరూ మోసం చేస్తున్నారు. అట్లనే అదేవిధంగా ఈ యువతకు జాబులు ఇవ్వకపోవడంతో పాటు ఇక్కడ చాలా వరకు ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. జనరల్గా అయితే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళ వ్యర్థాలను వాళ్ళు డిస్మాండిల్ చేయాలి, లేకపోతే వాళ్ళ వ్యర్థాలను చేయాలంటే సో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు గవర్నమెంట్కి కొంత మొత్తంలో డబ్బు చెల్లించి ఆ వ్యర్థాలను ఒక రూల్ ప్రకారం వాళ్ళు జనరల్గా ఒక దగ్గర డంపు చేయాలి. కానీ దానికి విరుద్ధంగా గవర్నమెంట్ ఏదైతే ఈ ఫార్మా కంపెనీలకు వాళ్ళ వ్యర్థాలను చేయాలని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించి వాళ్ళు ఈ వ్యర్థాలను ఇక్కడనే పక్కనే ఉన్న ముంగల ఉన్న ఈ ఓపెన్ ప్లేస్ కొంతవరకు ఉన్నది కొన్ని ఎకరాలు, ఆ ఓపెన్ ప్లేస్లో ఆ డంపింగ్ యార్డ్స్ చేయడం, దాన్ని తగలబెట్టడం,
తగలబెట్టినప్పుడు ఫార్మాసిటికల్స్ కాబట్టి లిక్విడ్స్ ఉండొచ్చు, దాంట్లో ఎంతో కెమికల్స్తో కూడిన చాలా వరకు అంటిపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ విషవాయువు వస్తుంది. కాబట్టి చుట్టుపక్కల పూలేపల్లి కానీ, రాయపల్లి కానీ, ముదిరేట్పల్లి కానీ, మాచారం గ్రామ ప్రజలందరూ సో సాయంత్రం పూట ఎప్పుడైతే అది అంటిపెడతారో ఆ టైంలో విషవాయువుని పీల్చుకుంటున్నారు. తెలియకుండా ఫ్యూచర్లో చాలామంది ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసి ఇక్కడున్న అమాయక ప్రజలు చాలా వరకు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కంపెనీలో పనిచేస్తున్నాయి. ఎందుకంటే పూలేపల్లి నుంచి వెళ్తే జాబ్ కార్డు చూపిస్తే వాళ్ళకి ఏమంటున్నారంటే పర్మనెంట్ జాబులు కాకుండా డైలీ లేబర్గా తీసుకుంటాం, డైలీ వేజెస్ కంటే ఓ కూలీ లాగా పరిగణిస్తున్నారు. అట్లా ఒక 6 నెలలు వాళ్ళు ఓపికతో అది చేసినా కూడా 6 నెలల తర్వాత పర్మనెంట్ చేస్తామన్న వాగ్దానం చేసిన వాళ్ళు ఇప్పుడు అట్లాంటి దాఖలాలు ఏం లేవు. చాలామంది 5 ఏండ్ల నుంచి 6 ఏండ్ల నుంచి దాంట్లో డైలీ వేజెస్గా వెళ్ళినా కూడా ఇవాళ వాళ్ళకు పర్మనెంట్ జాబ్ ఇవ్వని దుస్థితి ఈ కంపెనీలలో ఉంది. అట్లాగే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, మొన్ననే నిన్న అరవిందో కంపెనీలో మురికి నీళ్ళు వస్తున్నాయి, కాలుష్యం జరుగుతుంది, దాన్ని తగలబెడతా అని మాట్లాడారు. కానీ ప్రస్తుతానికి నిన్న కొందరు అధికారులు వచ్చి తనిఖీలు చేసి ఏదో నామమాత్రంగా అప్పటి పూర్తికి వాళ్ళు ఏదో లోపట కొంచెం ముడుపులు అందితే వాళ్ళ అంటే కొంత మొత్తంలో డబ్బులు అందితే వాళ్ళ వరకు వాళ్ళ స్వలాభం చూసుకొని వాళ్ళు అక్కడి నుంచే వెళ్ళిపోతారు తప్పితే 3 రోజుల నుంచి ఇక్కడ పూలేపల్లి గ్రామ యువజన సంఘాలు గ్రామ ప్రజలందరూ కలిసి ఇక్కడ చేస్తుంటే వీళ్ళని వచ్చి ఏ అధికారి వచ్చి వీళ్ళని ఇంతవరకు అడగలేదు. గౌరవ ఎమ్మెల్యే కూడా ఈ రిలే నిరాహార దీక్ష గురించి ఎందుకు మీకు ఏమైంది, నేను అండగుంటా, మీ పక్షాన నేను ఉంటా, పూలేపల్లి ఈ సరౌండింగ్. నా పేరు యాదయ్య, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు. ఇక్కడ పూలేపల్లి సిటీలో 4వ రోజు దీక్ష కొనసాగుతుంది. ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఇక్కడ పొలాలు పోయినాయి. ఇక్కడ పూలేపల్లి సిటీలో దగ్గర 1200 ఎకరాలు పోయినాయి. 1200 ఎకరాలు భూనీరు అస్థితులకు హక్కులు కల్పించాలి. ఏ విధంగా భూములు తీసుకున్నారు, భూములు తీసుకున్న ఏడల వాళ్ళు ఇంటికో జాబ్ ఇస్తామని చెప్పారు. జాబు లేదు. ఇక్కడ ఇచ్చిన ఇంట్లో 200 గజాలకు ఆ 200 గజాలు కూడా మా కట్టుకునికి అప్పుడు వాళ్ళే కట్టిస్తాము, ప్రభుత్వం కట్టిస్తామని చెప్పింది. ఒక 70,000 రూపాయలు ఇచ్చారు. ఆ 70,000 రూపాయలు మీరు పెట్టుకోండి, ఆ ఇల్లు మేమే ప్రభుత్వమే తీసుకుంటాం, చెరువు తీసుకుంటుంది, కట్టిస్తుంది అని చెప్పారు. ఇంతవరకు ఆ 200 గజాలు అట్లనే ఉన్నది. దాని మీద ఆంక్షలు పెట్టారు. ఇక్కడ తీసుకుంటే ప్రభుత్వమే తీసుకోవాలి, కట్టిస్తే ప్రభుత్వమే వేయాలి. అంటే మా పర్సనల్గా ఇష్యూస్ ఏం లేదు, అంటే దాని మీద అధికారం ఏం లేనట్టు. అంటే ఏమి ఇచ్చినా ప్రభుత్వానికే మళ్ళీ తిరిగి ఇవ్వాలి. మీరు అమ్మినా చేసినా మాకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఒక ప్లాట్ ఇచ్చినప్పుడు 100 ఎకరాలు పోయినాయి కాబట్టి ఒక ప్లాట్ ఇస్తారు కదా, ఆ ప్లాట్ మీద సర్వహక్కులు లేకుండా 4 ఆంక్షలు ఎత్తేయాలి. ఇంకోటి ఏంటంటే సెజ్జుల డంపింగ్ యార్డు పెద్ద ఎత్తున డంపింగ్ యార్డు ఇక్కడ లేదు. వాస్తవానికి ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ పర్మిషన్ లేదు. మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఎంఆర్ఓకి ఇచ్చినాం, డిపిఓకి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా సమర్పించారు. కానీ దాని మీద రియాక్షన్ లేదు. దాని మీద కనీసం ఊరికొచ్చి ఎంక్వైరీ చేసిన నాదు లేడు. మేమేమంటున్నాం, ఇప్పటికైనా మేమేమంటున్నాం, ఇక్కడ సెజ్జుల నీళ్లు కలుషితమైనాయి, భూగర్భ జలాలు కలుషితమైనాయి, వాయు కలుషితమైనాయి, పొలాలు పోయినాయి. ఇక్కడ 80% ఎస్సీ వాళ్ళ పొలాలు పోయినాయి. కనీసము ఎస్సీల పొలాలు పోయినా దాంట్లో కాంటాక్ట్ చేసిన బాధిత లేడు. ఒక జాబ్ పరంగా తీసుకున్న మా ఊర్లో కూడా చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. ఎవరు కూడా దాంట్లో జాబ్ చేయట్లేదు. కాబట్టి యువతకు ఉపాధి కల్పించాలి. మాకేమన్నా ఇక్కడ ఇంకా నష్టపరిహారం ఇంకా బాధితులకు నష్టపోయిన వాళ్ళు కాబట్టి ఇంకా బాధితులకు ఇండ్లు కట్టించి వాళ్ళే ప్రభుత్వమే తీసుకొని ఇండ్లు కట్టేయాలి. ఇక్కడ 200 గజాల ఆ డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి. ఇంకోటి అంటే పూలేపల్లి ఉన్న సమస్య ఒకసారి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసారి దగ్గర 22 ఏళ్ళు గడుస్తుంది. ఒకనాడు పూలేపల్లికి వచ్చినా మీ సమస్యలు ఏంది అడిగిన పాపన పోలేదు. చుట్టుపక్కల గ్రామాలకు కన్నీ వెళ్తున్నాడు, కానీ మా ఊరికే రావట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా లక్ష్మరెడ్డి గారు కూడా చెప్పిన, ఆయన పట్టించుకోలే. సరే ఆయన పోయిండు, ఇప్పుడు ఉన్నాడు, ఈయన మంచిగా చేస్తాడేమో అనుకుంటే ఈయన కూడా 2 సంవత్సరాలు అవుతుంది, వస్తలేడు. కనీసం మా సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే ఇంకా చూస్తూనే ఉన్నాడు. మొన్న ఒక ప్రకటన చేసాడు, ఈ వాయు కాలుష్యం జరుగుతుంది కదా, పొల్యూషన్ బోర్డులో ఫోన్ చేసి ఓన్లీ అరవిందో ఒక్క కంపెనీలో లోపలికి పోయి ఎంక్వైరీ చేసుకొని పోయారు. కనీసం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి కదా, ఆ పొల్యూషన్ బోర్డులో ఇక్కడ వచ్చి మీ సమస్యలు ఏముందని మమ్మల్ని అడిగితే మేము చెప్తుంటాయి కదా, మా బాధ లేని మా సాధకలేంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గ్రామ యువత పెద్ద ఎత్తున తరలి ఇక్కడ వచ్చి, ఎందుకంటే సమస్యలమైన పోరాడుతారు. ఎవరు స్వార్థం కోసం పోరాటం లేదు. ఈ ఊరు సమస్య కాబట్టి అందరికీ అవసరం ఇది. మేమేమంటున్నాం, ఇక్కడ మా ఊరు ఇప్పటికే చాలా కలుషితం అయిపోయింది. కనీసం చర్మ వ్యాధులు, దద్దుర్లు అన్నాయి కదా, చర్మ వ్యాధులు, దద్దుర్లు, ఆ నీటి పొల్యూషన్ అయ్యి
ఇక్కడిది కనీసం ఇంతగానం జరిగినా కూడా ఒక ఎమ్మెల్యే స్పందిస్తలేడు. ఎన్ని రోజుల నుండి ఉంది అట్లా సమస్య? దగ్గర దగ్గర ఇది కమిషన్ ఇక్కడ 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 అంటే ఈ పొల్యూషన్ కాలుష్యమై చర్మ ఇప్పటికైనా ఈ పొల్యూషన్ కలుషితమైంది కాబట్టి ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చి ఓ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మా సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉపాధి కల్పించాలి, కాంట్రాక్టుల పరంగా కల్పించాలి, అన్ని విధాలుగా. పోలేపల్లి గ్రామానికి ఎక్కువ మాది పొలాలు పోయినాయి కాబట్టి గ్రామానికి ప్రియారిటీ ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. మేము ఇప్పటివరకు చెప్తున్నాం, ఒక ఎమ్మెల్యే గారికి ఇప్పుడు 4 రోజులు అవుతుంది, కనీసం ఒక్క అధికారి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయని అడిగినా లేడు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఆయన తెలుసుకొని ఇక్కడ వచ్చి మా ఇక్కడ దీక్ష కాడికి వచ్చి మీకు సమస్యలు ఏమున్నాయి మేము తీరుస్తామని వస్తే బాగుంటుందని మా ఆలోచన.